హైదరాబాద్ నడిబొడ్డున ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తెలంగాణ వ్యాప్తంగా ఆర్యవైశ్య సోదరి సోదరీమణులు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున వందనాలు చెప్తూ ఆర్యవైశ్య వికాస వేదిక అధ్యక్షుడు మిత్రుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి V3 ఛానల్ కావచ్చు విశ్వంబర పత్రిక ద్వారా మన ఆర్యవైశ్యులకే కాదు అన్ని విధాలలో సపోర్ట్ చేస్తున్న కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించడానికి మన వైశ్యుల సత్తా ఏందని చూపెట్టడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున వందనాలు. వేదిక మీద ఉన్న ముఖ్య అతిథి దళితుల కోసం దళిత బిడ్డగా వరంగల్ జిల్లాలో పుట్టి ఈరోజు మన వైశ్యుల సత్తా కోసం వైశ్యుల సపోర్ట్ కోసం అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి రాబోయే స్థానిక సంస్థలు కావచ్చు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు రాబోయే ఎంపీ ఎలక్షన్లు కావచ్చు నేను మీకు సపోర్ట్ ఉంటాను వచ్చిన మందకృష్ణ మాదిగన్నకు నేను పేరు పేరున వందనాలు చెప్తున్నా. అదేవిధంగా మాకు ఒక ఆడబిడ్డలాగా తెలంగాణ బతుకమ్మ కోసం జిల్లాలన్నీ తిరిగి గజ్జెగట్టి వేదిక మీద ఆడి ఈ రోజు గద్దరన్నతోటి ఒక సోదరిమణిగా పాట పాడి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర వహించిన మన విమలక్క గారికి నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా మనకు ఎమ్మెల్సీగా ఉన్న బొగ్గారపు దయానందన గారు వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ గా సోదరిమణి కల్వ సుజాత గారు వేదిక మీద ఉన్న అవోపా అధ్యక్షుడు శంకర్ గారు మొగులపల్లి ఉపేందర్ గారు ఏసీపీఎస్ అధ్యక్షుడు తమ్ముడు ప్రేమ్ గారు అదేవిధంగా దిలీప్ కుమార్ గారు వేదిక మీద ఉన్న చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా నేను పేరు పేరున వందనాలు. కోటి రూపాయలు ఇచ్చినా కానీ కోమట్లతో దోస్తాన్ చేయాలి. కోటి రూపాయలు ఇచ్చినా కానీ కోమట్లతో దోస్తాన్ ఎందుకు చేయమంటారు? వైశ్యులంటే న్యాయంగా ఉంటాం, వైశ్యులంటే ధర్మంగా ఉంటాం, ఎవరికి మోసం చేయం, ఎవరికి అన్యాయం చేయం. ఒక పల్లెటూరులో వైశ్యుడు ఉన్నాడంటే ఆ ఊరికే అందం. కులాలకు మతాలకు ఒక చిన్న కిరాణా షాప్ కావచ్చు ఆ రోజు 40 సంవత్సరాల కింద అప్పిచ్చింది ఎవరే అంటే వైశ్య సాహుకారి. కానీ ఆ రోజులలో బ్యాంకులు లేవు, ఆర్య వైశ్యుడు ఒకటే పెద్ద బ్యాంకు. ఇలా దేశంలో మోడీ గారి గవర్నమెంట్ కు 70% ట్యాక్స్ రిలయన్స్ అంబానీ ఆదాని నుంచి మొదలు పెడితే 16 కోట్ల జనాభా ఇవాళ మన వైశ్యులు జీఎస్టీ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతుందంటే మన వైశ్య బిడ్డ అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మహాత్మా గాంధీ ఎక్కడో గుజరాత్ లో పుట్టి మన వైశ్య జాతిలో పుట్టి దేశం కోసం 140 కోట్ల మంది ఇలా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా స్వేచ్ఛాయుతంగా బతుకుతున్నామంటే ఒక వైశ్య జాతిలో పుట్టిన బిడ్డ ఇలా అహింసా మార్గంతో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు మన మహాత్మా గాంధీ వారసులం. అదేవిధంగా 2 రాష్ట్రాలను ఏకం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేయడానికి 40 రోజులు నిరాహార దీక్ష చేసుకొని ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారు మన వైశ్య బిడ్డ అని చెప్పేసి మర్చిపోవద్దు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది వైశ్యులు దాదాపు 20 లక్షల మంది వైశ్యులు ఉన్నాం. ఇలా ఒక్క ఎమ్మెల్యేనే ఉన్నాడు బీజేపీ పార్టీ నుంచి. మన వైశ్యులందరం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాచమన్నకు సపోర్ట్ గా మళ్ళీ రాబోయే రోజులలో 1,00,000 మందితోటి నిజాం కాలేజ్ గ్రౌండ్ లో అన్ని సంఘాలు అన్ని అధ్యక్షుల ద్వారా అన్ని ఫోటోలతోటి ఊరూరికి ప్రతి ఒక్క ఊరికి ఇంటికి దండం పెట్టేసి మన వైశ్యుల సత్తా కూడా చాటే విధంగా హైదరాబాద్ లో సభ ఏర్పాటు చేస్తాం. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అన్ని పార్టీల అధ్యక్షులను కూడా పిలిచి మన వైశ్యుల కోసం బీజేపీ పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా కానీ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో 10 మందికి తగ్గకుండా డబుల్ డిజిట్ తోటి అసెంబ్లీ ఈ వేదిక మీద ఉన్న చాలా మంది కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. దాంట్లో నేను కూడా ఉన్నానని చెప్పేసి మీ అందరు కూడా ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా కోరుతున్నా. రాబోయే రోజులలో ఎంపీలకు తక్కకుండా 2-3 ఎంపీలు ఉండాలి, 10 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. స్థానిక సంస్థలలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్న కల్వ సుజాత గారు బొగ్గారపు దయానంద్ గారు నేనున్న మా కాచం సత్యనారాయణ తోటి కలిసి మేమందరం కూడా రేవంత్ అన్న దగ్గరికి పోయి ఎవరైతే సర్పంచ్ గా కావాలనుకుంటుర్రో ఎంపీటీసీ కావాలనుకుంటుర్రో జడ్పీటీసీ కావాలనుకుంటుర్రో వాళ్ళందరికీ సపోర్ట్ గా పార్టీ పరంగా మేము కూడా స్థానికంగా వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళ ఫైనాన్స్ పరంగా కూడా సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించే ఏ పార్టీ అయినా కావచ్చు ఒక కాంగ్రెస్ కాదు ఏ పార్టీ అయినా కావచ్చు వాళ్ళని సపోర్ట్ చేసుకొని గెలిపించే తాగా మేము నిద్రపోమని చెప్పేసి ఈ వేదిక ద్వారా చెప్పుకుంటూ వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేక అభినందనలు. 10 సంవత్సరాల నుంచి కొట్లాడినాం, గజ్వేల్ నుంచి కూడా పాదయాత్ర చేసినాం. మీ అందరికీ కూడా తెలుసు. ఇక్కడ కల్వ సుజాత గారు ఉన్నాడు, ఇలా ప్రేమ్ గారు ఉన్నారు, మా కాచం సత్యనారాయణ గారు కూడా మా పాదయాత్ర కూడా సపోర్ట్ చేసిండు ఆ రోజులలో.
అటువంటి ఉద్యమం తీసిన వయసులు అంటే ఎవరు కూడా తక్కువ కాదు. కొన్ని కాన్స్టిట్యున్సీలు అయితే మనం ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. అది సిద్దిపేట కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు. ఇటువంటి కాన్స్టిట్యున్సీల వయసుల సత్తా ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు. అటువంటి చరిత్ర ఉన్న మన కళ్యామాకు లెక్క వదిలిపెట్టి రాజకీయ పార్టీలు ఎన్నో తక్కువ పర్సెంటేజ్ ఉన్న నాయకులు కూడా ఇవాళ ఎంతో మంది డబల్ డిజిట్ తోటి ఉన్నారు. మన వయసులలో మాత్రం తక్కువ ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా తక్కువ కాదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వేదిక మీద మేమందరం మీకు సపోర్ట్గా ఉన్నామని చెప్పేసి ఈ వేదిక ద్వారా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై వాసవి, జై తెలంగాణ, జై భారత్.